హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు విద్యుత్ శాఖలో ఉన్న జేఈ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి గవర్నమెంట్ నుంచి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, ఇంకా మనకు ఎలక్షన్స్ కూడా అయితే అయిపోయాయి కాబట్టి ఇంకా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మాత్రం స్కిప్ చేయొద్దు, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండొద్దండి. మీ ప్రిపరేషన్ని స్టాప్ చేయకుండా కొనసాగించండి. ఫ్రెండ్స్, మనకి జేఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయినట్లయితే నెలకు 50,000కు పైగా జీతంతో మనం ప్లేస్ అవ్వచ్చు అనమాట. చాలా చాలా మంచి అవకాశం. ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. 2 రాష్ట్రాల వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. ఎవరు వదులుకోవద్దు. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరికి, వీడియో చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్. మనకు జూన్ 5వ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో మనకి ఇప్పుడైతే ప్రజెంట్ ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మనకు జూలై 4 వరకు అయితే టైం ఉంటుంది. సో మనకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారండి. సో ఇక్కడ అన్ని మనకు జేఈ జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వివిధ విభాగాల్లో అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో వాటన్నిటి గురించి కూడా మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు మిస్ చేయొద్దు ఈ యొక్క నోటిఫికేషన్ని. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టోటల్గా చూడండి, జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 మెకానికల్ విభాగంలో 16 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో 20, C&I విభాగంలో 2, సివిల్ విభాగంలో 20, కమ్యూనికేషన్స్ విభాగంలో 2 పోస్టులు, మైన్ సర్వేయర్గా ఒక 4 ఉద్యోగాలను అయితే విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మినిమం 18 ఏళ్ళు నిండి ఉండాలి. అలాగే మ్యాక్సిమం 28 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. అదే మైన్ సర్వేయర్ ఉద్యోగానికి విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ మీకు ఈ యొక్క బాక్స్లో చాలా క్లియర్గా ఇచ్చారు. ఓపెన్ కేటగిరీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్క కేటగిరీకి అయితే పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయినట్లయితే మన చేతికి ఎంత శాలరీ వస్తుంది, మనకు లెవెల్ 6 ప్రకారంగా పే అయితే చేస్తారండి. అంటే మనకు చేతికి బేసిక్ పే 35,400 ప్లస్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని చేరగానే 50,000కు పైగా మనం జీతం తీసుకోవచ్చు, ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేకుండా. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఏ ఒక్క ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పి. ఫ్రెండ్స్, మనకు మెకానికల్ విభాగానికి కిందికి చూసుకున్నట్లయితే 3 ఏళ్ళ ఫుల్ టైం డిప్లొమా ఇంజనీరింగ్, సో లేదంటే టెక్నాలజీ. సో మీరు డిప్లొమా చేసిన వాళ్ళు 3 ఏళ్ళకి సంబంధించింది అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఖచ్చితంగా 65% మార్కులతో ఆ డిప్లొమా అయితే కలిగి ఉండాలన్నమాట. అదే ఎలక్ట్రికల్ విభాగానికి వచ్చినట్లయితే మీరు ఇంజనీరింగ్ అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేకపోతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీటిల్లో 65% మార్కులతో డిప్లొమా అయితే పూర్తి చేసి ఉండాలి. తర్వాత C&I విభాగానికి విషయానికి వచ్చినట్లయితే మనకు టెలికమ్యూనికేషన్స్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్లో కానీ వీటిల్లో డిప్లొమాలు కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీకు 60% మార్కులు వస్తే సరిపోతుందన్నమాట. సో తర్వాత మనకు సివిల్ విభాగాన్ని చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. 65% మార్కులతో మీకు ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇక కమ్యూనికేషన్ విభాగానికి వస్తే సో మనకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వీటిల్లో డిప్లొమాలు ఈ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు అయితే అప్లై చేయొచ్చండి. సో తర్వాత మనకు చివరిగా మెయిన్ సర్వేయర్. సో ఇక్కడ 10th క్లాస్తో పాటుగా 65% మార్కులతో 10th పాస్ అయ్యి ఉండాలి. సో మీకు దాంతోపాటు చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్పారంటే వీళ్ళు సర్వేయర్ సర్టిఫికేట్, అంటే 10th పాటు సర్వేయర్ సర్టిఫికేట్ ఉంటే మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు అండి. చాలా మంచి అవకాశం. కేవలం 10th మీరు 50,000కు పైగా ఉద్యోగం సంపాదించవచ్చు అనమాట. సో మిస్ చేయొద్దు. ఇక మెయిన్ సర్వేయర్కి చూడండి, 10th పాటు మనకి తక్కువ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అలాగే 30 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, విధంగా రిలాక్సేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో క్లియర్. సో మీకు కింద లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను, తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట ఆబ్జెక్టివ్ టైప్లో. సో దాని తర్వాత మనకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదంతా కూడా ఉంటుంది. సో చూడండి, రిటర్న్ టెస్ట్లో పార్ట్ 1, పార్ట్ 2 అయితే ఉంటుంది. పార్ట్ 1లో నార్మల్ అంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, వొకాబులరీ పైన, వర్బల్ కాంప్రహెన్షన్ పైన, అర్థమెటిక్ పైన, రీజనింగ్ పైన, సో ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్ అయితే వస్తాయి. పార్ట్ 2లో టెక్నికల్ నాలెడ్జ్ అనమాట. అంటే మీరు ఏ విభాగానికి సంబంధించి అప్లై చేసుకుంటారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మీకు రావడం జరుగుతుందన్నమాట. సో క్లియర్ కదా. సో కాబట్టి మీ సబ్జెక్ట్ పైన మీరు గ్రిప్ పెట్టుకోండి. తర్వాత మనకు ఎంత ఫీజు ఉంటుంది అప్లై చేయడానికి ఫ్రెండ్స్, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు
రూపాయలు ఫీజు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఇలాంటి వాళ్ళకైతే ఫీజే లేదనమాట. వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు పే స్కేల్తో పాటుగా ఏమేమి అలవెన్స్ యాడ్ అవుతాయో కూడా చాలా క్లియర్గా ఇచ్చారండి. బేసిక్ పేతో పాటుగా సెంట్రల్ డిఆర్ఎస్ అలవెన్స్, సో మెడికల్ రియంబర్స్మెంట్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, ఎన్పిఎస్, కన్వేయన్స్ అలవెన్స్, లీవ్ ఎన్హాన్స్మెంట్, హెచ్ఆర్ఏ ఇలాంటివన్నీ కలుపుకొని మీ చేతికి 50,000కు పైగా జీతం వస్తుంది. ఇకపోతే ఇక్కడ చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మేము ఖచ్చితంగా పని చేస్తాము అని చెప్పి, ఎన్నేళ్ళు 3 ఏళ్ళు ఖచ్చితంగా ఇక్కడ పని చేస్తాము విత్ ప్రొబేషన్ పీరియడ్ 1 సంవత్సరంతో కలిపి మొత్తం 4 ఏళ్ళు అయితే. సో చూడండి, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2 లక్షల రూపాయలకు బాండ్ ఇవ్వాలి. మిగతా వాళ్ళు 1,00,000 రూపాయలకు బాండ్ ఇస్తే సరిపోతుంది. అంటే డబ్బులు కట్టమని కాదు కానీ జస్ట్ బాండ్ అనమాట, అంతే. అర్థమైంది కదా. 2 రాష్ట్రాల వాళ్ళు వీటికి ఎలిజిబులే అండి. ఎవరు మిస్ చేయొద్దు. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ జూలై 4 వరకు టైం ఇచ్చారు మీకు. ఓకేనా. సో ఎవరు మిస్ చేయొద్దండి. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.